నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. లోకాలోకిత లోక కామ జనని, చాలా విశేషమైనటువంటి మాట ఇది. లోక ఆలోకిత లోక కామ, ఇది రెండు రకాల అర్థాలు చూపించారు ఇక్కడ. మొదటి అర్థంలో లోకము చేత ఆలోకితమయ్యేటటువంటి సమస్తములైన కామములను కలిగించు తల్లి. లోకము అంటే లోకంలో ఉన్న అందరూ ఎప్పుడు ఆలోకిత, చూస్తూ ఉంటారట. అంటే ఇది నెరవేరితే బాగుండు, అది నెరవేరితే బాగుండు అని. ఇక్కడ చూడడం అంటే దృష్టి పెట్టడం, లక్ష్యం అని అర్థం. ఇక్కడ లోకమంతా ఎల్లవేళలా ఏది కావాలని చూస్తూ ఉంటారో ఆ సమస్తమైన కోరికలు తీర్చగలిగే తల్లి ఎక్కడ. అందుకే లోక శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. సమస్తము అని ఒక అర్థము, మనం చూస్తున్న లోకము. అలాగే ఆలోకనము అంటే చూచుట అని అర్థం. కానీ లోక ఆలోకిత లోక కామజనని, లోకములన్నీ ఎల్లవేళలా ఏవి కావాలని చూస్తూ ఉంటాయో ఆ సమస్తమైన కోరికలను కలిగించు తల్లి. జనని అంటే కలిగించు తల్లి. లోకాలోకిత లోక కామజనని. ఇక్కడ లక్ష్మీ లక్షణపూర్ణ అన్నప్పుడు అమ్మ చూపుల గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా ఆ భావంతో చూస్తే రెండవ అర్థం ఇప్పుడు వస్తున్నది. మొదటి అర్థం తీసుకుంటూనే రెండవ అర్థం తీసుకోవాలి, ఇది ఒకటి కాదు. ఇప్పుడు లోకనము అంటే చూపు అని అర్థం. లుక్ లుచవు లుచ అని సంస్కృత శబ్దం. లుక్ అనే మాటకు సంస్కృతంలో చూచుట అని అర్థం. దేంట్లో? సంస్కృతంలోనేనా? జనని సంస్కృతంబు సకల భాషలకు. కనుక లుక్ అనే మాటకు చూచుట అని అర్థం అండి. ఇక్కడ దాని నుంచో లోచనాలు అని మాట వచ్చింది. లోకం అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడు చూడబడుతూ ఉన్నది కనుక లోకం. భగవత్పాదుల వారైతే లోకం అనే శబ్దానికి శాస్త్రం అని కూడా అర్థం చెప్పారు. ఎందుకంటే మామూలు కంటితో చూడలేని సత్యాన్ని చూపిస్తుంది కనుక శాస్త్రానికి కూడా లోకం అనే పేరు. అందుకే చూపించేది లోకము. అందుకే లోకవేద అనే మాట భారతంలో విష్ణు శాస్త్రంలో వచ్చినప్పుడు భగవత్పాదుల వారు లోకం అనగా ఇక్కడ శాస్త్రం అని అర్థాన్ని రచించారండి ఇక్కడ. అలా ఇక్కడ లోకం అంటే చూచుట. అమ్మవారి చూపులు లోక ఆలోకిత, తన చూపులతో ఆవిడ చూసిందిట. ఆ చూడడం వల్ల ఈ లోకాన్ని ప్రవర్తింపజేసే కాముడు కలిగాడు. అందుకే లోకాలోకిత లోక కామజనని అనే మాటకి తన చూపులతో చూడడం చేత ఈ లోకాన్ని ప్రవర్తింపజేసే కాముణ్ణి ఆవిడ పుట్టించింది. దీనికి చరిత్ర మనకు తెలుస్తున్నది. అమ్మవారు కాముణ్ణి పుట్టించిన కళ్ళుట. అందుకే కామాక్షి అని మరొక అర్థానికి అమ్మ అలా చూసిందంటే ఆ కళ్ళలోంచి అనేక మంది మన్మధులు పుట్టుకొస్తారట. అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః అని అమ్మవారు అష్టోత్తర శతనామాల్లో కూడా చూపించారు. ఇక్కడ విశ్వనాథ వారు అంటారు, మధురావలోకనములద్భుతమయ్యడు తల్లి లోచనాంతమ్ములు సాగినంతన శతప్రమితుల్ మధురేక్షు చాప ఖండమ్ముల వారు జగద్విలోభనాస్యమ్ముల వారు ప్రభవమందెదరు అంబుద నీల రోచిషుల్ అని చెప్పాడు. చాలా విశేషమైన భావంతో వర్ణించారు. ఆ తల్లిగాని ఒక్కసారి చూస్తే కనుల నుంచి అనేక మంది మన్మథులు పుట్టుకొచ్చారట. దీనికి కథ ఏమిటి అంటే, మన్మథుడు శివుడి కంటి మంటల్లో కాలిపోయిన తర్వాత బాధపడ్డాడు. ఆ తర్వాత రతీదేవి దుఃఖించింది. అప్పుడు శివుడికి అభయం ఇచ్చాడు, వివాహ సమయంలో మీ ఆయన బ్రతుకుతాడులే అని. అయితే అలాగో బ్రతుకుతాడు కదా, అంతవరకు పడుకుందామని రెస్ట్ తీసుకోవాలి ఆవిడ. ఆవిడేం చేసిందంటే అమ్మవారిని ఆరాధన చేసింది. అమ్మవారిని ఆరాధన చేస్తే ఆ తల్లికి దయ పుట్టింది. దానితో ఆ తల్లి ఏం చేసిందంటే వివాహమైన వెంటనే ఆ శివుడితో అన్నది, బతికించాలి వాడిని, నేను నీ ఇష్టం అన్నాడు ఆయన. అంటే మీరు తగలబెడితే నేను బ్రతికించానంటే మీరు చేసిన పనికి ముందు వస్తువుని చేసిన పని ఏంటంటే విరుద్ధమైన పని. ఆయన దేన్ని తగలెట్టాడో దాన్ని బ్రతికించింది ఆవిడ. ఏంటండి ఎటువంటిది ఇదే కదా అంటే, ఆయన దేన్ని తగలెట్టాడో దాన్ని బ్రతికించను అందిట. చాలా విశేషమైన అర్థం. శరీరాన్ని తగలబెట్టాడు. అందుకని మన్మథుడికి ఎలాంటి పుట్టుకనిస్తానంటే శరీరం అవసరం లేని పుట్టుకనిస్తానన్నది ఇక్కడ. అనంగ జనకాపాంగ వీక్షణాయే నమో నమః. చాలా అందులమలి పాతివరిత్యం.
మరి ఎవరికి కనబడకపోతే ఎలాగూ అంటే రతినయన లేహ్యే నవపుషా అన్నారు భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో. వాళ్ళ ఆవిడికి మాత్రం కనబడతాట. ఇది ఆవిడికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన్మథుడు పరమసుందరుడు, ఆవిడికి మాత్రమే కనబడితే ఆవిడికి ఆనందమే. అందుకే ఇదంతా ఎంత అనుగ్రహం ఇచ్చిందండి తల్లి ఇక్కడ. అది అమ్మవారి యొక్క కారుణ్యం. ఎందుకంటే ఆశ్రయించిన భక్తుని ఏడవనివదా తల్లి ఇక్కడ. అందుకు తిరిగి మన్మధుని బ్రతికించిందిట. ఆ మన్మధుడు ఏం చేశాడంటే బ్రతికాడు కదా, సంతోషించవచ్చు కదా. ఎంతైనా ఇంతవరకు ఎదురులేని వీరుల్లాగా ప్రతి వాళ్ళని తన చెరకు విల్లుతో ఓడించినటువంటి మన్మథుడు ఇది పెద్ద అవమానం కింద భావించి, అమ్మా ఇది వరకు మన్మధుడు వేరు, ఇప్పుడు మన్మధుడు వేరు. ఇప్పుడు మన్మధుడు నీ కంటి నుంచి పుట్టాడు కదా తల్లి, కాబట్టి నాకు ఎలాగైనా శివుణ్ణి ఓడించి నా చేత ఆయన ఓడింపబడ్డాడని కీర్తి కావాలి తల్లి అని. అయితే నీ దగ్గరున్న బాణాలు పనికిరావలే, నా దగ్గర ధనుర్బాణాల్లోంచి తీసిస్తానిచ్చింది అని తిన్నగా వెళ్ళి కాంచీపురంలో తపస్సును ఆచరించాడు. అప్పుడు పరమేశ్వరుడు అమ్మ పట్ల మోహితుడు ఇక్కడికి వచ్చాట. వచ్చేటప్పటికల్లా ఆయన ఎలాంటి వేషంతో వచ్చి చితాభస్మం వేసుకుని చర్మాంబరం ధరించి పుర్రెలమాల అదే వేషంతో రాగానే మన్మధుడు బాణాలు వేశాడు. ఆ బాణాల ప్రభావానికి ఆయన చితాభస్మం చందనంగా మారిపోయిందిట. ఆ పుర్రెలమాల పద్మాలమాల కింద మారిపోయింది. అదేవిధంగా చర్మాంబరం పట్టు పీతాంబరంగా మారిపోయింది. ఇంత అందంగా తయారైపోయాడు మొత్తం. అయినటువంటి వాడు ఆ మన్మధుడిని కూడా గమనించట్లేదు, అమ్మవారి వైపు వెళుతున్నాడు. అప్పుడు ఆ మన్మధుడు బాణాలు వేస్తూ మొత్తానికి జయం సాధించాను కదా, ఎవరిని కలపాలని నేను బయలుదేరానో వాళ్ళ ఆ కోరికతో వెళ్తే తగలబెట్టేశాడు. చివరికి ఏమైంది, ఆమెనే చేపట్టాడు. అంటే విజయం ఎవరిది, నాదే అనుకున్నట్టు. ఇక్కడ ఆ విజయానికి కారణం నేను కాదులే, అదంతా అమ్మవారి దయవల్ల వచ్చింది అన్నాడు. అందుకే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు సౌందర్యలహరిలో. అమ్మా నీ యొక్క కనుల నుంచి వచ్చిన అనిర్వచనీయమైన ఒకానొక కారుణ్యం చేత అతడు సర్వ జగత్తుని మోహింపజేయగలుగుతున్నాడు. శివుణ్ణి కూడా జయించేశాడు అప్పుడు. అందుకే కాంచీపురానికి కామజిత్ క్షేత్రం అని ఒక పేరు ఉన్నది. ఇక్కడ మన్మథుడు విజయం సాధించాడు. ఇక్కడ అంటే పరమేశ్వరుణ్ణి ఆవిడ వశం చేసుకోగానే అది మన్మథ విజయం కిందే భావించాలి. అలా మన్మధుడిని తిరిగి బ్రతికించింది తన చూపులతో. అటువంటి ఆ తల్లి ఒక మన్మధుడిని కాదు, తన కనుల నుంచి కోట్ల కొలది సృష్టించగలదు. ఒక మన్మధుడు ఎంత ఇక్కడ. ఎందుకంటే సర్వ జగత్తు కర్మ చేస్తోంది అంటే కామం చేతి చేస్తుంది కనుక సత్కర్మ చేయడానికి అవసరమైన సత్కామం కూడా భగవత్ స్వరూపమే. ఈ మాట భగవద్గీతలో స్వామి చెప్తాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటాడు. ఇక్కడ ధర్మ విరుద్ధము కాని కామము నా స్వరూపము అన్నాడు. భగవద్విభూతుల్లో అదొకటి. అది కామాన్ని తీసిపారేయడం కాదండి, కామాన్ని కూడా దైవంగా చూడగలిగిన భారతీయ సంస్కృతికి నమస్కారం చేసుకోవాలి. ఇది విశేషమైనటువంటి అర్థం. అయితే కామాన్ని మధ్యలో పెడితే చాలా మంచిది, కామాన్ని మొదట్లో పెడితే ప్రమాదం. మధ్యలో పెట్టడం అంటే ధర్మ అర్థ కామ మోక్షాల్లో చాలా మంచిది. అదే కామ ఫస్ట్ ప్లేస్మెంట్ ఇచ్చారనుకోండి, వెంటనే ఐదు తయారైపోతాయి క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు. అందుకే అమ్మవారు మన్మథుడిని తిరిగి బ్రతికించారు అంటే ధర్మబద్ధమైన కోరిక తీర్చుతారు అని అర్థం ఇక్కడ. ఎందుకంటే లోకం నడవాలి కదా, కానీ లోకం నడవాలి అంటే ధర్మబద్ధమైనటువంటి కామం లేదు లోకం నడవదు. ఎందుకంటే కామము కర్మము లేదు జగత్తు లేదు. జగన్ నిర్వహణ కోసం అమ్మవారు ఏం చేశారంటే లోకకాముణ్ణి జనని అంటే జనయిత్రి పుట్టించినది అని అర్థం. దేనితో పుట్టించింది? లోక ఆలోకిత, తన చూపులతో చూడడం చేత ఈ లోక ప్రవర్తకుడైన కాముణ్ణి కలిగించిన తల్లి. ఇది లోకాలోకిత లోక కామ జనని. ఇది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనే వాక్యం కూడా ఇక్కడ స్మరింపబడుతున్నది. ఇది లలితాంబ లీలలో ప్రధానమైనటువంటిది. అందుకే లోకాలోకిత లోక కామ జననీం లోకాశ్రయాంక స్థితాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దానికి రెండు అర్థాలు గుర్తుపెట్టుకుంటూ ఈ వాక్యంలోకి వెళదాం. లోకానికి ఎవడు ఆశ్రయమో అతడు అంకములు ఆవిడ కూర్చుంది. లోకాశ్రయుడు అంటే ఈశ్వరుడు అని అర్థం. లోకం ఎవరిని ఆశ్రయించుకుందండి? భగవంతుని ఆశ్రయించుకున్నది. అసలు ఆయనే లేకపోతే ఎవడూ లేడు. అందుకే పరమాత్మ గురించి చెప్తూ ఉపనిషత్తు అధిష్టాన చైతన్యం అంది. ఇక్కడ భగవాన్ అనగా అధిష్టానం. అధిష్టానం అంటే అర్థం ఏంటంటే ఎన్నో కెరటాలు వచ్చిపోతూ ఉంటాయి కానీ సముద్రం అధిష్టానం కనుక కెరటాలకి రావడం పోవడం ఉంది, సముద్రం ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఆ వచ్చిపోతున్న కెరటాలు సముద్రాన్ని విడిచుండవు. అలాగే సర్వజీవులు సర్వలోకములు కెరటాల వంటివైతే ఈశ్వరుడు సముద్రం వంటివాడు. ఈ ఒక్క భావం గుర్తుపెట్టుకుంటే అద్వైతం అంతా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎన్ని కెరటాలున్నా సముద్రం ఒక్కటే, ఎన్ని రకాల లోకములు జీవులు ఉన్నా పరమాత్మ ఒక్కడే. కెరటం దృష్టితో చూస్తే అనేకం, జలదృష్టితో చూస్తే ఏకం. అందుకే చైతన్య దృష్టి చూస్తే అంతా ఏకమే. కనుక సర్వ జగత్తుకు ఆధారం ఈశ్వరుడు. ఈశ్వరుడు లేని జగత్తు లేదు.
కొంతమంది ఈశ్వరుడు ఎవడండి అంటాడు. అలా అడగడానికి కావాలనే శక్తి ఈశ్వరుడు అని చెప్పాలి ఇక్కడ, మరొకట్లేదు. అది లేకపోతే ఎలా అండి? అది ఎవరైనా భగవంతుడి గురించి అడిగితే ఈ క్వశ్చన్ వేయడానికి కారణమైనటువంటి ఏ శక్తి నీలో ఉందో అదే భగవంతుడిని చెప్పాలండి ఇక్కడ. వాడికి భగవంతుడి నిర్వచనం తెలియదు గనక భగవంతుడు లేడు అనుకుంటున్నాడు. కానీ ఎవరైనా దేవుడు లేడన్నా అనుకోండి, అసలు దేవుడు అంటే ఏమిటి నువ్వు అనుకుంటున్నావు ముందు చెప్పు, లేడో అవునో తర్వాత తెలుద్దామని అడగాలి. వాడి దృష్టిలో దేవుడు అంటే డెఫినేషన్ వేరు. ఎవడో ఒక వ్యక్తి ఉన్నాడు, పైనుంచి సృష్టించి కిందకి పంపిస్తున్నాడు, వాడు అనుకుంటున్నాడు. అలాంటి వాడు లేడు, మేము ఒప్పుకుంటాం. అలాంటి వాడు ఎవడు లేడు. సర్వవ్యాపకమైన ఒక మహాశక్తి, చైతన్య స్వరూపం, సచ్చిత్ ఆనందం, అటువంటి స్వరూపం ఒకటి ఉన్నది. దాని యందు ఈ జగత్తంతా భాషిస్తుంది. అది రకరకాల వాదాలతో చెప్పవచ్చు. అది పరిణామవాదం, ఆరంభవాదం, వివర్తవాదం. అద్వైతం అయితే వివర్తవాదం, ద్వైత మతాలైతే ఆరంభవాదం, పరిణామవాదం చెప్తాయి. ఎవరైనా ఒకటి మాత్రం ఒప్పుకుంటారు, పరమేశ్వరుని ఆధారం చేసుకుని ప్రపంచం ఉన్నది. అయితే పరమేశ్వరుడు ఆధారముగా ఎలా ఉన్నాడు అంటే, మనందరం పరమేశ్వరంలో ఉన్నామన్నది ఎంత నిజమో మనందరిలో పరమాత్మ ఉన్నాడు అనేది అంతే నిజం. రెండూ తెలుసుకోవాలి. మనం ఆశ్రయించుకుని ఆయనలో ఉంటే మనలో మళ్ళీ ఆయన ఉన్నాడు. అది నరులకు ఆశ్రయమయ్యాడు, నరుల్లో తానే ఆశ్రయించి ఉన్నాడు కనుక నారాయణ అని కూడా ఆయన అంటున్నాం ఇక్కడ. అది ఈశ్వరతత్వం. అలాంటి ఈశ్వరుని యొక్క అంకములో ఉన్నది. అంటే సర్వజగత్తుకి ఎవడు ఆధారమో వాడి అంకమునందు అమ్మవారు ఉన్నారు. అది లోకాశ్రయాంక స్థితాం అంటే పరమశివ పర్యంక నిలయాం, శివకామేశ్వరాంకస్థ అని చెప్పినటువంటి భావమే. ఈశ్వరుడని మాటకే లోకానికి ఆశ్రయమైన వాడు అని అర్థం. అలాంటి ఆయన్ని ఆశ్రయించుకునుంది. అందుకే అమ్మవారి పేరు శ్రీ. శ్రీ విద్య, శ్రీమాత, శ్రీచక్రం, ఇదంతా దాని మీదే నడుస్తుంది కదా. అటువంటిప్పుడు శ్రీ అనే మాటకు అర్థం లోకాశ్రయాంక స్థితాం అనే మాటలు పెట్టాడు. శ్రీయతే ఇది శ్రీ. ఎవరు ఈశ్వరుని ఆశ్రయించుకున్నారో ఆవిడ శ్రీట. అంటే అమ్మవారు ఎవరు? సర్వలోకానికి ఆశ్రయమైన ఈశ్వరుని ఆవిడ ఆశ్రయించుకున్నది. ఇది ఎలాంటిది అంటే, వెలుగు జ్యోతిని ఆశ్రయించినట్లు. వెలుగు దేన్ని ఆశ్రయించుకుంది? జ్యోతిని ఆశ్రయించుకుంది. జ్యోతి తీసేయండి, వెలుగు లేదు. అలాగే ప్రపంచమంతా ఏ శక్తిని మనం చూస్తున్నామో ప్రకృతి రూపంలో, మనలో అన్నిట్లోని ఈ శక్తి ఈశ్వరుని ఆశ్రయించుకున్నది. అయితే వెలుగు చూసేవాడు దీపాన్ని ఎలా చూడ్డో, అదేవిధంగా శక్తిని ప్రపంచంలో చూసేవాడు ఆ శక్తి ఎవరిదో ఆ ఈశ్వరుని మర్చిపోతున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే, ప్రపంచమంతా ఉండి నడిపిస్తున్న ఒకానొక శక్తి ఉన్నదని ప్రతివాడు ఒప్పుకుంటాడు. ఈ శక్తి ఏ ఈశ్వరునిదో అది మర్చిపోరు. అది రెండింటి కలిపి చూడాలండి. శక్తి అందరికీ కావాలి, నాస్తికుడికి కూడా శక్తి కావాల్సిందే. కానీ శక్తి ఎవరిదో దాన్ని మర్చిపోతాడు ఒకడు, శక్తి ఎవరిదో గుర్తుపెట్టుకుంటాడు ఒకడు. గుర్తుపెట్టుకున్నవాడు నాస్తికుడు అన్నారు, మర్చిపోయిన వాడు నాస్తికుడు అన్నారు. మరొకటి గుర్తుపెట్టుకున్నవాడు నాస్తికుడు అన్నారు, మర్చిపోయినవాడు నాస్తికుడు అన్నారు. అంతే కదా. అందుకే ఈ శక్తి ఎవరిని ఆశ్రయించుకున్నది? ఈశ్వరుని. ఒక ఆయన గదిలోకి వెళ్ళేట్టు అంతా చీకటికుంది, ఏముందో చెప్పన్నాడు. నాకేం కనబడదు కదండి అన్నాడు. అయితే లైట్ వేసేట్టు ఇప్పుడు చెప్పన్నాడు. ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. టేబుల్ ఉందని, టేబుల్ మీద పుస్తకం ఉంది, ఇన్ని చెప్పాడు కానీ అక్కడ కాంతి ఉందని మాత్రం చెప్పలేదు. అలా ఉంది మన పరిస్థితి. కానీ ప్రపంచంలో అన్ని వస్తువుల జ్ఞానములు ఉన్నాయి కానీ అన్ని వస్తువుల్ని భాషింపజేసే చైతన్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ చైతన్యం ఎవడితో మర్చిపోతున్నాం. ఆ రెండు కలిపి చూడు, అది శివశక్తి ఐక్య రూపిణి అని మాట చెప్పారు. ఇది చూడగలిగితే ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడనే అజ్ఞానం పోతుంది. ఇక్కడ లోకాశ్రయాంక స్థితాం అనే మాట, లోకానికి ఎవడు ఆశ్రయమో అతన్ని ఆశ్రయించుకున్న శక్తి అంటే ఆ శక్తి చేతనే జగత్తంతా నడపడుతుంది. ఆ శక్తి ఆయన్ని ఆశ్రయించుకుంది. కానీ ఈశ్వరుని శ్రీయతే ఆశ్రయించుకుంది కనుక శ్రీ అని పేరు. ఈ మాట మనకి విశిష్టాద్వైతంలో కూడా, పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధరమము విచారింప తగు నీకు నమ్మా అని అన్నమాచార్య వారు చెప్తారు. అమ్మా నువ్వు ఆయన పట్టపురాణివి అంటే ఆయన ఆశ్రయించుకున్నావు. అమ్మవారు శివుణ్ణి విడిచిపెట్టి రారండి. ఎందుకంటే వెన్నెలను ఒక్కసారి నువ్వు అలా చంద్రుని విడిచిపెట్టి రా అమ్మ మా ఇంట్లో కంటే రాదు. వెన్నెలు చంద్రుడితోనే ఉంటుంది. ఇక్కడ ఈ వెన్నెలు కావాలంటే విత్ చంద్రుడు, శక్తి కావాలంటే విత్ ఈశ్వరుడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే అమ్మ అయ్యవారితోనే ఉంటుంది, వేరే కాదు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఇక్కడ ప్రపంచమంతటిని భాషింపజేస్తున్న ఈ మహాచైతన్యం ఉందో అది సద్రూపుడైనటువంటి ఈశ్వరునిది. ఆ సత్తును ఆశ్రయించుకునే విశ్వం ఉంది. లోకానికి ఆశ్రయమైన శివుడి ఒళ్ళో అమ్మవారు ఉండడానికి కారణం ఏమిటి అంటే, నేను ఈశ్వరునికి అభిన్నురాలను అని చెప్పడం. ఇది అంతేగాని ఎప్పుడు శివ కామేశ్వరాంకస్త అంటే నిండు సభలో శివుడు కూర్చుని ఒళ్ళో ఆవిడని పెట్టుకున్నాడంటే ఎంత ప్రేమ ఉన్న సభలో ఒళ్ళో పెట్టుకోవడం ఏమిటండి అని ప్రశ్న రావచ్చు. ఒళ్ళో పెట్టుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే రెండు వేరు కావని చెప్పడం దాని యొక్క అంశం. ఈశ్వరుని ఆశ్రయించుకున్నది. వెలుగు దీపాన్ని ఆశ్రయించినట్లు, వేడి అగ్నిని ఆశ్రయించినట్లు, వెన్నెల చంద్రుణ్ణి ఆశ్రయించినట్లు
ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకున్నది అమ్మవారు. అది లోకాశ్రయాంక స్థితాం అనే మాట అంత విశేషం. ఇంకొక రహస్యమైన మాట ఏంటంటే, మనందరం శక్తిని ఆశ్రయించుకున్నాం, శక్తి ఆయన్ని ఆశ్రయించుకుంది కనుక మనందరికీ ఆశ్రయస్థానం కనుక అమ్మవారికి శ్రీ అని పేరు. శ్రీ అనగా ఆశ్రయస్థానం. మనందరం ఆవిడ్ని ఆశ్రయించాం, అంతే కదా. శక్తిని ఆశ్రయించుకుని బతుకుతున్నాం అందరం కూడాను. అది లేకపోతే ఏమీ లేదు. ఆలోచించే శక్తి అక్కడి నుంచే వస్తుంది, మాట్లాడే శక్తి అక్కడి నుంచే వస్తుంది. కనుక ఆ శక్తి అనుగ్రహించి వారి వారి కర్మలను అనుసరించి ఆయా ఇంద్రియాలకు ఆ చైతన్యాన్ని ఇస్తున్నది. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అన్నాడు కదా భగవద్గీతలో. అటువంటిప్పుడు మనందరం ఎవరిని ఆశ్రయించుకున్నాం? అమ్మని ఆశ్రయించుకున్నాం. అందుకు మనందరి చేత ఆశ్రయింపబడుతోంది గనక శ్రీయతే, ఇది ఒకటి అర్థంట. ఆవిడెవరిని ఆశ్రయించుకుంది? పరమాత్మని. అందుకే ఆవిడికి మళ్ళీ శ్రీ. కానీ శ్రీ అంటే ఆశ్రయమైనది, ఆశ్రయించుకున్నది. మనందరికీ ఆశ్రయమైంది కనుక శ్రీ, ఆయన ఆశ్రయించుకుంది కనుక శ్రీ. రెండు విధాల శ్రీ అనే మాటకి అంత వైశిష్ట్యం ఉందండి. అందుకే శ్రీ మాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇదే శ్రీ విద్య అంటే, మరొకటి కాదు. ఇక్కడ మనందరికీ ఆశ్రయమైన శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఆ శక్తి ఎవరిని ఆశ్రయించుకుందో గమనించాలి, ఆ రెండింటిని ఉపాసించాలి. దాని పేరు శ్రీ విద్య. ఇది శ్రీ విద్యకి నిర్వచనం. మరి పెద్ద ఇంకేం ఆలోచించనక్కర్లేదు కదా. ఆ మొత్తం భావం లోకాశ్రయ అంకస్థితాం అనే మాటలో నిక్షిప్తం చేసి చూపిస్తున్నాడు. ఇది లకారంతో రచించినటువంటి శ్లోకం. మరొక్కసారి చదువుకుని, లక్ష్మీ లక్షణ పూర్ణ భక్తవరదాం లీలా వినోద స్థితాం లక్షారంజిత పాద పద్మయుగళాం బ్రహ్మేంద్ర సంసేవితాం లోకాలోకిత లోక కామజననీం లోకాశ్రయాంకస్థితాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. ఈ రెండవ కూటములో ఆ చివరి బీజాక్షరం మిగిలింది. గురువుగారి శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. హ్రీంకారేశ్వరీ తప్తహాటకృతైస్థాళీ సహస్రైర్యుతం దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూపసహస్రమంబసఫలం నైవేద్యమావేదయే. అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇందులో మొట్టమొదటిగా హ్రీంకార ఈశ్వరి అంటే హ్రీంకారమునకు ఈశ్వరి, హ్రీంకార రూపంలో ఉన్న ఈశ్వరి. ఇక్కడ ఈశ్వరి అనే శబ్దం వాడడంలో హ్రీంకారం భువనేశ్వరి బీజం గనక ఈశ్వరి అనే శబ్దం ద్వారా దాన్ని ధ్వనింపజేస్తున్నాడు. హ్రీంకార రూపములో ఉన్నటువంటి ఈశ్వరి అంటే హ్రీంకారం అమ్మవారి యొక్క రూపమే. అంతేకాదు, హ్రీంకారం ద్వారా తెలియబడే ఈశ్వరి కూడా ఆవిడ. అందుకే ఎప్పుడు మంత్రానికి మంత్రమే భగవత్ స్వరూపంగా భావించాలి, మంత్రము భగవంతుని తెలియజేస్తున్నది అని భావించాలి. దీన్ని వాచ్య వాచకములు అంటారు. ఇక్కడ అది భగవంతుడే మంత్ర రూపంలో వస్తాడు, కానీ మంత్రానికి భగవంతుడికి భేదము లేదు. భగవచ్చక్తి శబ్ద రూపంలో వస్తే మంత్రం, రేఖారూపంతో వస్తే యంత్రం, ఆకార రూపంలో ఉంటే విగ్రహం అని వివరించుకున్నాం కదా. ఇప్పుడు మంత్రం శబ్దరూపం. ఈ శబ్దము భగవంతుడే శబ్ద రూపంలో వస్తాడంటుంది మన శాస్త్రం. అందుకే శబ్ద ఉచ్చారణ ద్వారా ఆ భగవంతుడే మనకు లభిస్తున్నాడు ఇక్కడ. అది హ్రీంకార ఈశ్వరి అని చెప్పడంలో విశేషమైన అంశం. హ్రీంకార శబ్దం అది చాలా విశేషమైనది, ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి అంశమే అది. అందుకే నిన్న మన హకార రకార ఈకార నాదములు 4 కూడా స్థూల సూక్ష్మ కారణ తురియ తత్వాల్ని తెలియజేస్తాయని చెప్పుకున్నాం. ఈ 4గింటిలో ఉన్న శక్తి అమ్మవారు. మొదట స్థూల సూక్ష్మ కారణములంటే ప్రపంచం, తురియం అంటే ప్రపంచానికి అతీతం. ప్రపంచానికి అతీతముగా ఉన్నదే ఈ 3 రకాల ప్రపంచంలో కూడా వ్యాపించి ఉన్నది అని చెప్పడమే హ్రీంకారంలో ఉన్నటువంటి అంశం ఇక్కడ. అది చాలా విశేషమైన శబ్దంగా, పైగా హకార రకార ఈకార నాదములతో హ్రీంకారం ఉంటుంది. హకారం ఆకాశవాచకం, రకారం అగ్నివాచకం, ఈ శక్తివాచకం. ఈ 3ంటిని మనం కలిపితే ఆకాశమునందు తేజోరూపముగా వ్యాపించిన శక్తియే హ్రీం. ఇది దీని యొక్క అర్థం. ఏ ఆకాశంలో? ఇది పెద్ద ప్రశ్న. అనంతమైన విశ్వమంతా దేంట్లో ఉందో అదే ఆకాశం, అంతే కదా. ఆకాశం అంటే అన్నిటికీ అవకాశం ఇచ్చేది అని అర్థం. మనం చూస్తే భూతాకాశం కూడా ఒకదాన్ని ఆధారం చేసుకుంది. ఇందాకే చెప్పుకున్న అన్నిటికీ ఆశ్రయం ఎవడు? పరమేశ్వరుడు. ఆయన అసలు స్వరూపం ఏమిటి? ఆకాశం ఆయన అసలు స్వరూపం. అందుకే ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషత్తే మనకు చెప్తుంది.
త్యాగరాజ స్వామి కూడా ఆకాశ శరీరము బ్రహ్మం అనే ఒక కీర్తనలో కూడా చూపిస్తారు. ఇక్కడ ఖం బ్రహ్మ అని మరొక మాట ఉపనిషత్తుల్లో కనబడుతుంది మనకి. ఇక్కడ ఆకాశం భగవాను యొక్క శరీరం, అది ఆత్మన ఆకాశ సంభూత అన్న. పంచభూతాల్లో ఒకటి ఆకాశమైతే ఆ పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి కూడా ఆధారమైన వాడెవడు? లోకాశ్రయం. అందుకే ఆకాశానికి వేరే పేరు పెట్టారండి, చిదాకాశం అనేటువంటి మాట. దానికి చిదంబరం అని పేరు. ఆ చిదంబరమునందు వ్యాపించిపోయినటువంటి ఒక మహాశక్తి ఏది ఉందో అది రాయి. రా అంటే తేజస్సు అని చెప్పుకున్నా, తేజోరూపమైన శక్తి ఆ రాయి. అయితే ఏ ఆకాశం అన్నా ఇంతవరకు? చిదాకాశం. అంత చిదాకాశం ఎక్కడుందయ్యా అంటే నీ హృదయంలో ఉంది. అది దహరాకాశం. కానీ హృదయంలో ఉన్న ఆకాశం హకారమైతే ఆ హృదయంలో ఉన్నటువంటి చైతన్యము రకారమై ఆ చైతన్యంలో ఉన్న శక్తి ఈకారం అవుతున్నది. ఇక్కడ ఆ భావమే హ్రీంకారంలో ఉన్నది. అంటే ఇకపై ఆ బీజాక్షరం గుర్తుకొచ్చినప్పుడు గుర్తు రావాల్సిన భావం ఇదండి. ఇక్కడ భగవత్ తత్వమంతా ఇంతే, ఇంతకు మించి ఏమున్నది? దహరాకాశమునందు చిద్రూపముగా భాషించేటువంటి ఏ సచ్చిదానంద తత్వం ఉందో దాన్ని తెలియజేస్తున్నది హ్రీంకారం. అందుకే హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతైస్థాళీ సహస్రైర్యుతం. అమ్మా, నీకు ఈ బంగారు పాత్రలతో, ఆ పాత్రలు కూడా వేల వేల పాత్రలట, ఆ వేల వేల పాత్రలో రకరకాల భోజనాలు పెడుతున్నాను తల్లి అన్నారు. ఇక్కడ ఇది ఎంత బాగుందండి. ఇక్కడ ఎందుకంటే మనం వండి పెట్టడం కంటే మానసికంగా భావించుకుంటే భలే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మానసికంగా భావించిస్తే పుచ్చుకునేవాడు భగవంతుడు ఒక్కడికి, ఇంకెవరూ కాదు. ఇలాగ ఉపన్యాసం అంతా చెప్తూ ఒక్కసారి భోజనాలు భావించండి అమ్మా కడుపు నిండిపోతుందంటే ప్రవచనం వదిలేస్తారు కానీ భోజనం భావించం. కానీ అమ్మవారికి సమర్పణ చేసేటప్పుడు ప్రతి పదార్థం భావించవచ్చండి. ఇక్కడ నైవేద్యాల గురించి వచ్చినప్పుడు ఎన్ని చెప్తున్నారు చూడండి గురువుగారు. స్థాళీ సహస్రై అంటే స్థాళీ అంటే పాత్రలు, భోజన పాత్రలు. ఇవి సహస్రై వేల కొలది భోజన పాత్రలు. ఆ భోజన పాత్రలు కూడా ఏమిటి? తప్తహాటక కృతై పుటం పెట్టిన బంగారంతో చేసినటువంటి పాత్రలు, అంటే శుద్ధమైనటువంటి స్వర్ణ పాత్రలు పెట్టారు. మనకి స్టీలు రాగి ఇవెందుకు భావించడం? భావంలోనైనా బంగారం రానియండి ఇక్కడ అని వాటితో భావించి పెడుతున్నాం. ఆ పెట్టేటప్పుడు దానిలో ఏం పెడుతుంది? దివ్యాన్నం. ఏదో మామూలు మానవులు తినేటువంటివి కాకుండా దివ్యమైనటువంటి అన్నములు. దివ్యములు అనే మాటకు అర్థం ఏంటంటే మళ్ళీ ఇందులో గారెలు వడలు అన్నీ చూపిస్తున్నారు. మరి దివ్యాన్నములు అని ఎందుకన్నారంటే మంత్రితమైనటువంటి ఆహారం దివ్యాన్నం అవుతుంది అది. అందుకే ఊరికిన చూపించడం కాకుండా మంత్రము చేత ప్రోక్షణ చేసి దాన్ని అమృతీకరణం అనేది చేస్తారు. నైవేద్యంలో చేసి నైవేద్యం పెడతారు. అందుకు దివ్యాన్నం అనగా మంత్రితము చేసి ప్రోక్షణాదులతో పరిశేచనాదులతో శుద్ధి చేయబడిది. అభిగరించి పరిశేచన, ఈ పదాలు ఒకప్పుడు సంప్రదాయ కుటుంబాల్లో ఉండేవి, ఇప్పుడు అక్కడ లేవు. ఆ మధ్య వారు అభిగరించి అనబోయి అఘోరించి అన్నారు. అక్కడ ఇది చాలా బాధాకరమైనది. అంటే అలా పోయే పదాలు. అది అభిగరించి, అన్నంబుపై నెయ్యి అభిగరించి అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. ఆ ఘృతం ఆవు నెయ్యి వేయడం వల్ల పదార్థం అమృతమవుతుందండి. ఇక్కడ ఇది రహస్యమైన అంశం.